నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఒక భలే కథ విందాం. చాలా బాగుంటుంది. అవును, కథ పేరు బుద్ధిమంతుడైన రాజు. ఈ కథలో తెలివి ఇంకా దయ ఎలా గెలుస్తాయో చూద్దాం, సరేనా? కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక ఊర్లో అన్నమాట. అక్కడ ఒక మంచి అవ్వ ఉండేది. ఆ అవ్వకి ఒక చిన్న తోట ఉండేది. అదెలాంటి తోట తెలుసా? రంగురంగుల పువ్వులతో నిండిపోయి ఉండేది. భలేగా! నిజమే. ఆ పువ్వుల వాసన ఎంత బాగుండేదంటే ఆ వాసన ఊరంతా వ్యాపించేది. అందరికీ తెలిసేది అవ్వ తోట గురించి. అంత హాయిగా ఉంది కదా. కాని ఇక్కడే కథలో ఒక చిన్న మార్పొచ్చింది. ఒకరోజేమైందంటే ఒక వ్యాపారి వచ్చాడు ఊరికి. కాని అతను కొంచెం దురాశపరుడు. అవును, అతను అవ్వ తోటను చూశాడు. చూసి, అబ్బా, ఈ పువ్వులన్నీ భలే ఉన్నాయే, ఇవి ఉచితంగా తీసేసుకుంటే పోలా అనుకున్నాడు. అంతే. అనుకోవడమే కాదు, పాపం అవ్వ దగ్గరకు వెళ్లి బెదిరించడం మొదలుపెట్టాడు. పువ్వులన్నీ ఇచ్చేయమని. పాపం అవ్వ భయపడిపోయి ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే మన కథలో హీరో వచ్చాడు. హీరోనా? రాజు అనే పిల్లవాడు. చాలా తెలివైన పిల్లవాడు. అవును, రాజు అతను అవ్వ ఏడుస్తూ ఉండటం చూశాడు. విషయమేంటో తెలుసుకున్నాడు. వెంటనే రాజు ఏం చేశాడో తెలుసా? ధైర్యంగా ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడో తెలుసా? చాలా తెలివిగా మాట్లాడాడు. అయ్యో వ్యాపారిగారు, మీరెంత మంచివారు అన్నాడు. ఇలా మొదలుపెట్టాడు. ఈ పువ్వులన్నీ మీరు ఉచితంగా తీసుకుంటున్నారు కదా, మీ మంచితనం అందరికీ తెలియాలి. అందుకే ఒక రసీదివ్వండి అని అడిగాడు. భలే ఎత్తుగడ కదా. ఉచితంగా తీసుకుంటే రసీదెందుకిస్తారు? దాంతో వ్యాపారి కంగారు పడిపోయాడు. అవును, చాలా కంగారు పడ్డాడు. వెంటనే అయ్యో లేదు, నేను ఉచితంగా తీసుకోవడం లేదు, కొనడానికే వచ్చాను అని అబద్ధం చెప్పేశాడు. అప్పుడు రాజుకి నవ్వొచ్చింది. మరి కొనడానికే వస్తే అవ్వనెందుకు బెదిరించారు అని సూటిగా అడిగేశాడు. వ్యాపారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. రాజు తెలివి ముందతను తల వంచాల్సొచ్చింది. రాజు అక్కడితో ఆగలేదు. వెంటనే ఆ ఊరి పెద్ద ఉంటారు కదా, గ్రామాధికారి, ఆయన దగ్గరకు పరుగుత్తుకెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. ఊరి పెద్దకు విషయమంతా వినగానే రాజు తెలివికి చాలా మెచ్చుకున్నారు. భలే పిల్లాడివయ్యా అని. అదే సమయంలో వ్యాపారి దురాశకు ఆయనకు నవ్వొచ్చింది కూడా. వెంటనే ఆ ఊరి పెద్ద వ్యాపారిని పిలిపించారు. పిలిపించి గట్టిగా చెప్పారు. ఏమని? నీ దురాశకు శిక్షగా ముందు అవ్వకు ఆ పువ్వులకు సరిపడా డబ్బులివ్వు. ఆ తరువాత ఆమెకు క్షమాపణ చెప్పు అని ఆదేశించారు. వ్యాపారికింక వేరే దారిలేదు. భయపడిపోయి సరేనని అవ్వకు డబ్బులిచ్చాడు. ఆ తర్వాత తప్పైపోయిందని చెప్పి అవ్వకు క్షమాపణ కూడా చెప్పాడు. అప్పుడా అవ్వ చాలా సంతోషించింది. రాజువైపు తిరిగి చల్లగా ఉండు నాయనా అని దీవించింది. ఊరివాళ్లందరూ కూడా రాజు చేసిన పనికి, అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు. భలే బుద్ధిమంతుడు అని. చూశారా పిల్లలు, కథ ఎంత బాగుందో? దీనివల్ల మనకు ఏం తెలిసింది? మన దగ్గర దయ ఇంకా రాజులాగా తెలివితేటలుంటే ఎలాంటి కష్టం వచ్చినా భయపడక్కర్లేదు, దాన్ని ఎదుర్కోవచ్చు. అవును, చివరికి ఎప్పుడూ మంచితనమే గెలుస్తుంది. దురాశ, చెడు ఓడిపోతాయి. నిజమే. మరి ఆలోచించండి, మనకేదైనా చిన్న కష్టమొచ్చినప్పుడు మనం భయపడిపోతాం కదా, అలా కాకుండా రాజులాగా కొంచెం తెలివిగా ఆలోచిస్తే, ప్రశాంతంగా ఉంటే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా. ఖచ్చితంగా. అందుకే ఎప్పుడూ భయపడకుండా ఆలోచించాలి. సరేనా పిల్లలు? మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. సరే మరి, ఉంటాము.